సమయం ఆసన్నమైంది మిత్రమా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కదా, ఎకానమీ స్టార్ట్ చేద్దామని. సో ఐ థింక్ ఇంకా స్టార్ట్ చేస్తా ఇప్పుడు. ఎందుకంటే రీమైన్స్ అవుతుంది అని ఖచ్చితంగా నాకు నమ్మకం వచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ అయ్యి రీమైన్స్ న్యూస్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను అనుకోండి, ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అప్పుడు ఎట్లుంటుందంటే మనము దాహం వేసిన తర్వాత గుంత తవ్వుకున్నట్టు. అది కాదు కదా, మనం ముందే ప్రిపేర్ అయి ఉంటే బెటర్. సో ఎకానమీ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఎప్పటి నుంచో అది మీకు అందరికీ చాలాసార్లు చెప్పా. ఇప్పటికి ఒక 4-5 వీడియోలో చెప్పాను నేను ఎకానమీ స్టార్ట్ చేస్తాను కానీ అన్ఫార్చునేట్లీ స్టార్ట్ చేయలేదు. సారీ ఫర్ దట్. బట్ నౌ ఐ విల్ స్టార్ట్ దిస్ ఎకానమీ కోర్స్. ఇది ఎట్లుంటుందంటే, వాట్ ఈస్ ద ప్లాన్ అంటే, ఐ విల్ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీస్. 6th క్లాస్ ఎన్సీఆర్టీ నుంచి 12th క్లాస్ ఎన్సీఆర్టీ వరకు ప్రతి చాప్టర్ కవర్ చేస్తాను. అది అయిన తర్వాత దాన్ని ఆ ప్రతి చాప్టర్ అంటే మన టీజీపీఎస్సీ ఎకానమీ సిలబస్కి రిలవెంట్గా, అంటే ప్రతి చాప్టర్లో ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఎట్లుంటే మీకు తెలుసు కదండి, ఎగ్జాంపుల్స్ చాలా చెప్తారు. అవన్నీ అక్కర్లేదు. దాంట్లో మనం ఎంత తీసుకోవాలి ఆ కంటెంట్ మాత్రమే తీసుకొని దానిని మన టీజీపీఎస్సీకి అన్వయించుకొని, దట్ ఈస్ వాట్ ఐ విల్ ట్రై టు డూ. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్న ఎక్సర్సైజ్. ఈరోజే గట్టిగా డిసైడ్ అయ్యాను. ఒక 1-2 డేస్లో ఐ విల్ స్టార్ట్ ద ఫస్ట్ వీడియో యూట్యూబ్లో. అయితే డెఫినెట్గా మాత్రం ఇదైతే ఫ్రీగా ఉండదు. ఆ యూట్యూబ్లో ఏదో ఉంది కదండి, మినిమమ్ 29 రూపీసో 59 రూపీసో ఏదో ఉంది కదా, సో అది పెడతాను. ద రీజన్ ఈజ్ వెరీ సింపుల్. దో నాకు ఫ్రీగా ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఫ్రీగా ఇస్తే ఏంటంటే అది ఇట్ విల్ నాట్ హ్యావ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. అది నేను చాలా గట్టిగా నమ్ముతాను. మీకు నేను చాలాసార్లు కూడా చెప్పాను, ఫ్రీ అనేది ఎప్పుడు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. నాకైనా మంచిది కాదు, మీకైనా మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. సో మినిమల్ నామినల్ ఫీ ఉంటే భయము భక్తి ఉంటుంది. చెప్పేవాడికి భయం ఉంటుంది, వినేవాడికి కూడా మనమేమీ ఇదేం ఫ్రీగా కాదు కదా, మనం డబ్బులు కడుతున్నాం కదా అని గట్టిగా అడిగి తెలుసుకోవడానికి అతనికి కూడా స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇది నా ప్లాన్. మళ్ళీ చెప్తున్నా, వాట్ ఈజ్ ద కాంటెంట్ అంటే ఎన్సీఆర్టీ బుక్స్ మెయిన్. ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ఎన్సీఆర్టీ బుక్స్, ఎకానమీ, ప్యూర్లీ ఎకానమీ. ఆ తర్వాత స్లోగా తర్వాత వివేక్ సింగ్, ఇంకా పెద్ద బుక్స్ ఉన్నాయి కదా. తర్వాత ఎన్సీఆర్టీ అయిపోయిన తర్వాత మన ఇంటర్మీడియట్ బుక్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఎకానమీ కూడా చాలా బాగుంటుందండి, మన ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ వాళ్ళవి. అవి కూడా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్, ఇంటర్మీడియట్ బుక్స్ అండ్ తర్వాత ఫార్వర్డ్ బై వివేక్ సింగ్. వివేక్ సింగ్లో కూడా అంత బండ బుక్ మొత్తం అక్కర్లేదు, చాలా మనకి టీజీపీఎస్సీ ఎకానమీ పోర్షన్కి తగ్గట్టుగా ఎంత కావాలో అంతే. అది నా ప్లాన్. సో దట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్, సరిపోతుంది. అయితే ఇది ఎందుకు ఖచ్చితంగా మెయిన్స్ అవుతుందా, ఇది రీమైన్స్ కోసమేనా అంటే, రీమైన్స్ అనేది నా ఫస్ట్ ఉద్దేశము, రీమైన్స్ కోసం అనేది. సెకండ్ థింగ్ ఏంటిదంటే, ఎకానమీ అనేది జనరల్గా కూడా అందరికీ కావాలి. మనకి డే టు డే లైఫ్లో కూడా ఎకానమీ అనేది కావాలి, నేర్చుకుంటే తప్పేం లేదు. రీమైన్స్ రాయని వాళ్ళు కూడా ఇది నేర్చుకోవచ్చు. జనరల్గా కూడా అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ ఎకానమీ సమ్మన్ కెన్ లెర్న్, దట్ ఈజ్ నో హార్మ్ కదా. ఇప్పుడు మన డే టు డే లైఫ్లో ఎకానమీ యూజ్ వస్తుంది. ఇప్పుడు హిస్టరీ యూజ్ రాకపోవచ్చు అండి, ఎప్పుడో యుద్ధాలు, మొఘల్స్ అవి యూజ్ రాకపోవచ్చు, కానీ ఎకానమీ అయితే డే టు డే లైఫ్లో యూజ్ వచ్చేదే కదా. ప్రతి ఒక్కరికి డబ్బులతోనే కదా, నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా డబ్బే కావాలి కదా. సో అందుకోసం అనమాట. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఎకానమీ. ఐ విల్ స్టార్ట్ డూయింగ్ ద కోర్స్. ఆన్లైనే ఉంటుంది మోస్ట్లీ. నేను రికార్డ్ చేసి యూట్యూబ్లో పెడతాను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఫ్రీ యాజ్ ఐ టోల్డ్. మినిమల్ ఛార్జ్ ఎంతో ఉంటుంది కదండి, ఇందాక చెప్పాను, అదే ఛార్జ్. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిలో జాయిన్ అవ్వచ్చు. నో కంపల్షన్, ఎవరికి కంపల్షన్ ఏం లేదు, బట్ చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా. జస్ట్ 2-3 డేస్ తర్వాత నెక్స్ట్ వీక్లో స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, ఇది నేను చెప్పదలుచుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.